ఆదిమ సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం వరకు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో సిపిఎం పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు వంగల లక్ష్మక్క అధ్యక్షతన రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముందుగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి, ఐద్వ మహబూబ్నగర్ జిల్లా సీనియర్ నాయకురాలు లక్ష్మమ్మ మృతికి మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రీతితో పాటు మహిళా సంఘం నాయకురాళ్లు, మహిళలు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భూపాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకి రాజకీయ శిక్షణ తరగతులు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తరతరాలుగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, గతంలో నుండి కూడా మహిళలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక హక్కులు అనేటివి సాధించుకోవడం జరిగింది. ఈరోజు ఆ హక్కులను హరించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. 498A చట్టాన్ని దాంట్లో సవరణలు చేపట్టడం కానీ, ఈరోజు ఆడవాళ్ళ మీద జరిగేటువంటి దాడులకి ఆడవాళ్లే కారణం అనే విధంగా ఈరోజు చూపించడం కానీ, బిల్కిస్ బానో కేసులో, హత్రాస్ కేసులో దోషులను శిక్షించకుండా ఈరోజు ఆడవాళ్ళని దోషులుగా చూపించేటువంటి ప్రయత్నం అనేది దేశంలో జరగడం అనేది జరిగింది. అట్లాగే నిన్న జరిగినటువంటి కలకత్తా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ జరిగినటువంటి అత్యాచారం ఘటనలో కూడా ఈరోజు అమ్మాయినే దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. సిబిఐ చేత విచారణ చేపట్టినప్పటికీ కూడా ఈ రోజుకి సరైనటువంటి శిక్ష పడడం అనేది జరగలేదు. ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రోత్సహించే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే మహిళల మీద దాడులు చేస్తున్నారో అటువంటి వాళ్ళని ఈరోజు ఉన్నటువంటి చట్టాల ద్వారా కఠినంగా శిక్షించడం కాకుండా మహిళలనే దోషులుగా చూపెట్టడము, ఇంకొక రకమైనటువంటి పురాతన కాలానికి తీసుకెళ్ళి ఆడవాళ్ళు బయటికి రావద్దు, ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళు బయట తిరగకూడదు, ఆడవాళ్ళు సెల్ ఫోన్లు వాడకూడదు, ఆడవాళ్ళు ఈరోజు బయటకు వచ్చి పనులు చేయడం ద్వారా, ఫోన్లు వాడడం ద్వారానే, ఈరోజు ఆడవాళ్ళు మాంసాహారం తినడం ద్వారానే ఆడవాళ్ళకి కోరికలు పెరిగిపోయి మగవాళ్ళని రెచ్చగొడుతున్నారు అనే పద్ధతులలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మహిళల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరుణ జ్యోతి, ఐద్వ రాష్ట్ర అధ్యక్షురాలు. నేను నలిగంటి రత్నమాల, ఐద్వ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మహిళా వ్యతిరేక విధానాలుగా ఉంటా ఉంది. ఉదాహరణకి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పాయి. కానీ నేటికి ఉపాధి కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ప్రతి ఒక్క మహిళను పలకరిస్తే 3 పూటలు తినే ఆహారము ఇవాళ 2 పూటలకు కుదించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, నేను అధికారంలోకి కనుక వచ్చినట్టయితే ఉంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంట ఒక ఉద్యోగము, డిగ్రీ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం అని చెప్పింది. కానీ ఇవాళ డిగ్రీ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ పీజీ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కూలీ చేస్తున్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం ఇస్తానన్న 2 కోట్లు కాదు కదా, ఇవాళ 2000 ఉద్యోగాలు, 200 ఉద్యోగాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ప్రభుత్వాలు ఏంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడెక్కేదాకా ఓడం వలన, ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టు వాళ్ళ ప్రజలను విస్మరిస్తూ ఉన్నారు. అందుకోసం మహిళలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళ ఉపాధి లేక 3 పూటల తిండిని కుదించుకునే స్థితి ఎందుకు ఎదురైందంటే కేవలము ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సరళీకరణ నూతన ఆర్థిక విధానాలే ఎందుకు కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నాం.